Hello guys, welcome back to my another vlog. So with another informative video, I came up with this video with another information like BD గురించి చాలా మంది నాకు క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో నేను BD చేశాను కాబట్టి అది 2 years కోర్స్ BD చేశాను కాబట్టి కేయూలో అది కూడా కేయూలోనే చేశాను కాబట్టి BD గురించి చెప్తాను. ఫస్ట్ BD ఎప్పుడు చెయ్యాలి మేము అని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతారు. ఫస్ట్ మీరు డిగ్రీ కంప్లీట్ అయ్యాకనే బీఈడి అనేది చెయ్యాలనుకుంటే మీరు ఒకవేళ టీచింగ్ ఫీల్డ్ కి వెళ్ళాలనుకుంటే బీఈడి మాత్రమే చెయ్యండి ఫస్ట్. ఎందుకు తెలుసా? మీకు స్కాలర్షిప్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు డిగ్రీ కంప్లీట్ చేసి పీజీ కోర్స్ చేస్తే తర్వాత మళ్ళీ బీఈడి ఫీల్డ్ కి రావాలనుకుంటే అప్పుడు మీకు చాలా ఇబ్బంది అవుతుంది. స్కాలర్షిప్ అనేది రాదు, మీకు మాక్సిమం రాదు. ఎందుకంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, నేను పీజీ చేసిన నా పీజీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, నేను ఆల్రెడీ బీఈడి చేశాను. నా పీజీ ఫ్రెండ్స్ డైరెక్ట్ డిగ్రీ నుంచి పీజీకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు బీఈడి చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు బీఈడి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాశారు, వాళ్ళకి ర్యాంకు కూడా వచ్చింది. బట్ ప్రాబ్లం ఇక్కడ వచ్చిందంటే వాళ్ళు కంపల్సరీలీ వాళ్ళకి స్కాలర్షిప్ రాదు, వాళ్ళు ఫీజు కట్టాల్సిందే. ఎంత తెలుసా? పర్ ఇయర్ 30K ఆర్ మాక్సిమం 40K అరౌండ్ ఉంటుంది ఫీజు పర్ ఇయర్. అంటే 2 years కి కలిపి వాళ్ళు 80K ఫీజు అనేది కట్టడం జరుగుతుంది వాళ్ళకి. సో అందుకే మీరు ఒకవేళ ఈ వీడియో కనుక ఇప్పుడు చూస్తున్నారు, డిగ్రీ వాళ్ళు ఎవరైతే స్పెషల్ గా ఇంకా వాళ్ళది ఫైనల్ ఇయర్ లో ఉన్నారు, డిగ్రీ కంప్లీట్ చేశారు. సో ఎవరైతే టీచింగ్ ఫీల్డ్ లో ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఫస్ట్ మీరు బీఈడి చెయ్యండి. బీఈడి చేసిన తర్వాతని మీరు పీజీ కోర్స్ కి వెళ్తే ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ. ఓకే, బీఈడిలో ఎట్లా ఉంటుంది అంటే సెమిస్టర్ వైజ్ ఉంటుంది మనకి బీఈడిలో కూడా. ఓకే, ఫస్ట్ సెమిస్టర్ మీకు అంతగానం ఏమి ఉండదు. సెకండ్ సెమిస్టర్ వచ్చేసరికి మీకు టీచింగ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. ఒక 15 days టీచింగ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది బీఈడి వాళ్ళకి. సో ఫస్ట్ ఇయర్ మాత్రం ఎక్కువ టీచింగ్ ప్రాక్టీస్ ఏమి ఉండదు. మీకు అసైన్మెంట్స్ ఉంటుంది, రికార్డ్స్ అని రాయడం ఉంటుంది, స్కూల్ కి వెళ్ళడం జరుగుతుంది. మీకు స్కూల్స్ అలాట్ చేస్తారు, స్కూల్స్ కి వెళ్ళి మీరు అక్కడ మీ టీచింగ్ ప్రాక్టీస్ ని కంటిన్యూ చేస్తారు. అక్కడ మీరు ప్రాక్టీస్ చేస్తారు టీచింగ్ అనేది. ఓకేనా? తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్ లో మీకు 3 months ఉంటుంది, కంపల్సరీ 3 months టీచింగ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు టీచింగ్ ప్రాక్టీస్ చేస్తారు. సో మీరు స్కూల్ కి వెళ్తే అక్కడ అట్మాస్ఫియర్, పిల్లలతో ఇంటరాక్షన్, పిల్లలకి స్టడీ ఎట్లా చెప్పాలి, అక్కడ మీకు ఒక ఫ్లూయెన్సీ అనేది వస్తుంది, సబ్జెక్ట్ మీద కమాండ్ అనేది వస్తుంది. ఎందుకంటే మీరు 6th to 8th 9th 10th క్లాస్ వాళ్ళకి డైరెక్ట్ టీచింగ్ చేస్తారు కాబట్టి. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు టీచర్స్ మొత్తం క్లాసెస్ మీకే అప్పచెప్తారు. ఓకేనా? అప్పచెప్పేస్తారు. వాళ్ళు సైలెంట్ గా ఉంటారు, వాళ్ళు ఏం చెయ్యరు, మీకే ఇస్తారు. మీకు కండిషన్స్ పెడతారు, ఈ సబ్జెక్ట్స్ మీరు ఫినిష్ చెయ్యాలి అని. సో మీరు ఆ పర్టికులర్ టైంలో ఆ పర్టికులర్ లెవెల్లో మీరు టీచింగ్ అనేది కంప్లీట్ చేయాలి, వాళ్ళ సబ్జెక్ట్స్ అనేది కంప్లీట్ చేయాలి. ఒకవేళ ఎగ్జామ్స్ ఉంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి ఆ టైంలో, ఆ పీరియడ్ ఆఫ్ టైంలో. ఓకేనా? సో అలా మీరు ప్రాక్టీస్ చేయాలి, కంపల్సరీ రెగ్యులర్ గా వెళ్ళాల్సిందే టీచింగ్ ప్రాక్టీస్ కి వితౌట్ ఎనీ ఎక్స్క్యూజ్. దానికి మాత్రం ఎక్స్క్యూజ్ అయితే అస్సలకే లేదు, దానికి ఎక్స్క్యూజ్ లేదు. ఎవరు కూడా అలౌ చెయ్యరు కూడా, స్పెషల్లీ కేయూ వాళ్ళు అయితే అస్సలకే చెయ్యరు. కంపల్సరీ టీచింగ్ ప్రాక్టీస్ అనేది వెళ్ళాల్సిందే. దే విల్ నాట్ గివ్ ఎనీ ఎక్స్క్యూజెస్. మీరు 100% అటెండెన్స్ కూడా, మీరు వెళ్తున్నారా లేదా అక్కడ అటెండెన్స్ కూడా చెక్ చేస్తారు. ఈవెన్ స్కూల్ వాళ్ళు కూడా, స్కూల్ వాళ్ళ ప్రిన్సిపల్ ఆఫీస్ ముందు, ప్రిన్సిపల్ వాళ్ళ ముందు మనం సైన్ పెట్టాలి. వాళ్ళు డైలీ రిజిస్టర్ చెక్ చేస్తారు, మీరు వచ్చారా లేదా, నేను ఎందుకు రాలేదు పర్టికులర్ రీజన్ చెప్పాలి. వితౌట్ అంటే నెక్స్ట్ డే మీకు ఎక్స్క్యూజ్ ఉండదు. కంపల్సరీ యూ హ్యావ్ టు అటెండ్ ఎవ్రీ డే టీచింగ్ ప్రాక్టీస్. ఓకే, సో ప్లస్ దాంట్లో మీకు పీరియడ్ ప్లాన్స్ రాయడం అనేది ఉంటుంది, అసైన్మెంట్స్ అనేది ఉంటుంది. ఏ సబ్జెక్ట్ పర్టికులర్ సబ్జెక్ట్స్ లో పీరియడ్ ప్లాన్స్ అనేది ఉంటుంది. ఒక 30 పీరియడ్ ప్లాన్స్ రాయాలి, తర్వాత 10 పీరియడ్ ప్లాన్స్ రాయాలి. ఇట్లా కొంచెం ఉంటుంది. నేను కొంచెం మర్చిపోయాను, ఎందుకంటే మధ్యలో 2 years గ్యాప్ వచ్చింది కాబట్టి నేను మర్చిపోయాను. ఓకే, సో ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది బీఈడిలో ఉంటే. బట్ ఇట్స్ రియలీ గుడ్. బీఈడి మీరు కంప్లీట్ అయ్యే లోపు మీరు టెట్, సీటెట్ అవన్నీ క్వాలిఫై చేయాలి. క్వాలిఫై అయితేనే మీరు డిఎస్సి పోస్ట్ కి కానీ, ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో ఈఎంఆర్ఎస్ ప్లస్ ఏకలవ్య మోడల్ స్కూల్, తర్వాత కేవీఎస్, చాలా నవోదయ విద్యాలయాల్లో నోటిఫికేషన్స్, టీచర్స్ వ్యాకెన్సీ నోటిఫికేషన్స్ అనేది రావడం జరుగుతుంది. సో వాటన్నిటికీ మీరు ఎలిజిబుల్ అవుతారు. సీటెట్ కంపల్సరీ. ఒకవేళ మీకు సెంట్రల్ లెవెల్లో టీచింగ్ పోస్ట్ లో జాబ్ కావాలి అనుకుంటే మీరు సీటెట్ కంపల్సరీ క్వాలిఫై చేయాల్సిందే. వితౌట్ సీటెట్ యు ఆర్ నాట్ అలౌడ్. సో అది సీటెట్ చాలా ఈజీగా క్వాలిఫై చేస్తారు. బట్ ఇప్పుడు ఆఫ్లైన్ మోడ్ పేపర్ పెట్టారు కాబట్టి సో దాంట్లో చాలా టైం వేస్ట్ అయిపోతుంది. బట్ మాక్సిమం క్వాలిఫై చేసుకుంటే, నా సీటెట్ క్వాలిఫై అయిపోయింది, నాకు అలాంటి ఏం ప్రాబ్లం లేదు. సో సీటెట్ క్వాలిఫై చేసుకోవాలి, టెట్ క్వాలిఫై చేసుకోవాలి. టెట్ క్వాలిఫై చేసుకున్న తర్వాత మీకు వచ్చే నోటిఫికేషన్స్ లో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో ఇది ప్లస్ చాలా మంది హాస్టల్స్ గురించి అడుగుతున్నారు. హాస్టల్స్ ఇస్తారు, అకామిడేట్ చేస్తారు, సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటుంది, ప్లస్ రెగ్యులర్ కూడా ఉంటుంది. ఓకేనా? సో సారీ, కరెంట్ పోయింది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నా వీడియో ఒకవేళ క్లారిటీగా ఉందో లేదో చూసుకోండి. బట్ ఫోకస్ ఆన్ మై వాయిస్. హాస్టల్ అనేది ఇస్తుంది, సపరేట్ సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి, రెగ్యులర్ వాళ్ళకి అనేది ఉండదు. ఓకేనా? హాస్టల్ ఫీజు ఎంత ఉంటుందంటే కేయూలో మాక్సిమం 12,000 వరకు ఉంటుంది ఇయర్లీ ఫీజు. ఇట్స్ బెటర్. ప్రైవేట్ లో కూడా మంత్లీ 3,000 4,000 తీసుకుంటున్నారు. ఒకవేళ మీరు ఇయర్లీ ఫీజు 12,000 కట్టి
హాస్టల్లో అకామిడేషన్ తీసుకోవాలి. మళ్ళీ నీకు ఒక స్కాలర్షిప్ రిటర్న్ వచ్చేస్తుంది. ఒకవేళ స్కాలర్షిప్ పెడితే మీ మనీ మీకు వాపస్ రిటర్న్ వచ్చేస్తుంది. ఓకే, సో దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ బీఈడి కోర్స్. సో మీకు ఒకవేళ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే మీరు నాకు కమెంట్ చేసి అడగచ్చు. నేను ట్రై చేస్తాను మీకు మాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఓకే, నేను కొంచెం ఎందుకంటే ఇప్పుడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చాయి, ఈఎంఆర్ఎస్ గురించి ప్రిపేర్ అవుతున్నాను. సో దానికోసం నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చదువుకుంటూనే ఉంటాను. నాకు కొంచెం టైం దొరకట్లేదు మధ్యలో. సో నేను టైం తీసుకొని మీకోసం ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు నాకు కమెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు అప్రోచ్ యూ గైస్ అండ్ కమెంట్స్కి రిప్లై కూడా ఇస్తాను. ఓకేనా? హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వీడియో. మీకు ఒకవేళ ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డెఫినెట్లీ కమెంట్ చేయండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.